నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తాం. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. గణప సముద్రం చెరువును నీటితో నింపండి. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రావు వెంకట రమణారెడ్డి డిమాండ్. అన్నమయ్య జిల్లా కలికిరిలో 6.48 లక్షల వ్యయంతో నల్లారి అమర్నాథ్ రెడ్డి మెమోరియల్ సామాజిక అదనపు ఆరోగ్య కేంద్రాన్ని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేయాలని ఆయన వైద్యులకు తెలిపారు. జనాభా పెరుగుదల కారణంగా కలికిరికి 100 పడకల ఆసుపత్రిని అవసరమని, అందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి త్వరలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. దాన్ని మనం పర్మిషన్ తీసుకొని క్యాబినెట్ లో పెట్టి ఆ రోజు దీన్ని ఇళ్ళకి ఇచ్చి హాస్పిటల్ దూరంగా కడితే ఇబ్బంది వస్తుంది, మధ్యలో ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ అప్పుడు నాయన పేరుతోనే అప్పుడు శాంక్షన్ చేయటం జరిగింది, మా తండ్రి గారి పేరుతో. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైనంత తొందరగా మనము 100 బెడ్ హాస్పిటల్ చేసుకోవాలి మనం కలికిరికి. ఎందుకంటే పెద్ద ఊరు అయిపోయింది కాబట్టి మా ఊర్లో కూడా ఒక హాస్పిటల్ రావచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అక్కడ కూడా ఒక హాస్పిటల్ వచ్చేటికి ఉంది, ఒక స్కూల్ కూడా వచ్చేటికి ఉంది, సెంట్రల్ స్కూల్ కూడా వచ్చేటికి ఉంది అక్కడ పాలెం దగ్గర. కాబట్టి అన్నీ కూడా మనం కలికిరికి ఇంకేమేమి కావాలో చేసుకున్నాం. అప్పుడు సిమెంట్ రోడ్లు కానీ అన్నీ చేసుకున్నాం మనం కలికిరికి. నాకు తెలిసి మేము తక్కువేం చేయాల, మనం వీలైనంత వరకు మన ఊరు మన ప్రాంతం కాబట్టి మా బాధ్యతగా చేసినాం మేమందరం కూడా. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను పూర్తిగా అమలు చేయాలని బీజేపీ పార్టీ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి శివాజీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కల్వకుర్తి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆచారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని మాయమాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఏం మాట్లాడిండు ఓట్ల ముందు రేవంత్ రెడ్డి? ఈ ఒక్క నెల మీరు 2000 పింఛన్ తీసుకోండి, వచ్చే నెల నుంచి ముసలోళ్ళ పింఛన్ 4000 చేస్తా అని అన్నడా లేదా? ఏమ్మా అన్నడా లేదా? వికలాంగుల పింఛన్లు 4000 ఉన్నాయి. అటు సూర్యుడు ఇటు మొలిసిన 6000 రూపాయలు చేస్తా వచ్చే నెల నుంచి ఇస్తా అని రేవంత్ రెడ్డి అన్నడా లేదా? అన్నడా లేదా? ఇంట్లో ఆడోళ్ళు కూర్చున్నా సరే, ఇంట్లో ఆడోళ్ళు ఎంతమంది ఉన్నా సరే మనిషికి 2500 నెల 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 ఇస్తానే అన్నడా లేదా? కేసీఆర్ 10,000 రూపాయలు ఎకరకి ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎకరకు 15,000 రూపాయలు, సంవత్సరానికి ఎకరకు 15,000 రూపాయలు ఇస్తూ భూమి లేనోళ్ళకు కూడా, కూలి చేసుకునే భూమి లేనోళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానడా లేదా? 15,000 ఇస్తానడా లేదా? ఇచ్చిండా మీకు? ఇచ్చినాడా? పింఛన్లు 2,000 పోయి 4,000 చేసిండా? 1,00,000 రూపాయలు ఆడవిళ్ళ పెళ్లి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకట రమణారెడ్డి గణపురం మండలంలోని గణసముద్రం చెరువుని భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గణపురం మండలంలోని గణప సముద్రం కాకతీయులు కట్టిన పెద్ద చెరువు అన్నారు. రైతులు ప్రతి సంవత్సరం ఈ చెరువుపై ఆధారపడి 2 పంటలు పండిస్తారని అన్నారు. తక్షణమే ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి
ఘనసముద్రం చెరువుని నీటితో నింపాల్సిందిగా రైతుల పక్షాన డిమాండ్ చేశారు. గన్పూర్ మండలంలో ఉండేటువంటి ఘనసముద్రం చెరువు ప్రాంగణంలో ఉన్నాం. ఇది ఇప్పుడు కాకతీయులు కట్టినటువంటి పెద్ద చెరువు ఇది. దీన్ని రైతులు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు వేసుకోవడం జరుగుతున్నది. కానీ ఈ సంవత్సరం వర్షాలు ఆశించినటువంటి స్థాయిలో లేవు. ఇప్పటికే దాదాపు 30 ఫీట్లు ఫుల్ లెవెల్ ఉండేటువంటి ఈ చెరువు ఇప్పటికే 14 ఫీట్ల చిల్లరే ఉన్నది. అంటే కింది వాటర్ డెడ్ స్టోరేజ్, మిగతా మొత్తం కూడా మీద ఉన్నటువంటి వాటరే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మరి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం దేవాదుల నుంచి రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా మరి ఘనసముద్రానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి నిధులు కూడా కేటాయించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, చాతగాంతనం వల్ల ఇప్పటివరకు కూడా పనులు నోసుకోలేకపోవడం జరుగుతున్నది. కాబట్టి సరే వర్క్ విషయంలో తర్వాత జరిగిన ఇప్పుడు రామప్ప నుంచి డైరెక్ట్గా గన్పూర్కు నీళ్లు తీసుకురావాలి. ఎందుకంటే నీళ్లు లేకపోతే ఇక్కడ వేసినటువంటి పంట పొలాలు నాట్లేసినటువంటి రైతుల్లో ఆందోళన కనబడుతూ ఉన్నాయి. కేవలం డైరెక్ట్గా 5,000 ఎకరాలు ఉన్నా ఇండైరెక్ట్గా ఇంకొక 5,000, మరి అదేవిధంగా మోరంచర్ నుంచి కూడా దాదాపు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్లిమెల మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు. మొదటగా పంకెన గ్రామంలోని కేజీబీబీ పాఠశాలను సందర్శించి 6వ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని స్టోర్ రూము, వంటగది, సైన్స్ ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజనంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నాణ్యత లోపించకుండా చూసుకోవాలని, ఏవైనా జాప్యం లేదా నిర్లక్ష్యం అయితే కఠిన చర్యలతో పాటు అవసరమైతే సస్పెన్షన్ చేసేందుకు కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, తహసీల్దార్ అనిల్, ఎంపీడీఓ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం పూసలపాడు గ్రామంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చెరుకుపల్లి ప్రసాద్ నివాసంలో స్థానిక యువకులు 80,000 రూపాయల విలువైన ఎల్ఈడి టీవీ, అలాగే నగదు, ఇతర వస్తువులను చోరీ చేశారు. గత సంవత్సరం 2024 ఆగస్టు నెలలో సిరిపురం గ్రామానికి చెందిన ఇసాకు సాయ్ అనే యువకులు ఇంట్లో ఎవరు లేని సమయంలో చోరీకి పాల్పడి 80,000 రూపాయల విలువైన ఎల్ఈడి టీవీ, నగదును చోరీ చేశారు. అప్పట్లో ఇంటి యజమాని ప్రసాద్ స్థానిక పోలీస్ స్టేషన్లో చోరీ సంఘటనపై ఫిర్యాదు చేశారు. సంవత్సర కాలం తర్వాత దొంగతనం చేసిన యువకుల మధ్య చోరీ చేసిన సొత్తులో వాటాలు తేడా రావడంతో దొంగతనం చేసిన మరో యువకుడు ఇంటి ఓనర్కి ఫిర్యాదు చేశాడు. సంఘటన విషయం తెలిసిన బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన స్థానిక ఎస్ఐ రామారావు, ట్రైనీ ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామంలోనే దొంగతనానికి పాల్పడ్డ యువకుడి ఇంట్లో టీవీని రికవరీ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. మాకు 15/8/2024లో ఇట్లాగూ డోర్ పగలగొట్టి ఉందని చెప్పారు. మేము అప్పుడు ఇమ్మీడియట్గా హైదరాబాద్ నుంచి వచ్చాం. మేము ఇక్కడ ఉన్నట్లా ఇక్కడికి వచ్చి చూస్తే లోపల టీవీ పోయింది. వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాము. సార్లు ఎస్ఐ గారు వాళ్ళంతా వచ్చేసి అది అన్నీ చూసేసి, ఆ ఏరియా అంతా చూసేసి ఎక్కడ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగింది అదంతా చూసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళ అమ్మగారు, అంటే మా అత్తగారు చనిపోయింది మే 15వ తారీఖున. మేము జనాల్లోనే ఉంటున్నాం ప్రస్తుతానికి. ఈరోజు ఫోన్ చేశారు ఇస్సాక్ అనే అతను ఫోన్ చేసి, మేము ఇద్దరం కలిసి దొంగతనం చేశామండి, నేను అబద్ధం నేను చెప్పలేనండి, మిమ్మల్ని చూసి మీ మంచితనానికి మీరు రండి అంటే ఇవాళ మేము వచ్చాం. ఎవరు ఇది సాయి అంట, ఇక్కడ ఇస్సాకు ఇల్లు పక్క పక్కనే వీళ్ళిద్దరూ. వాడు ఏం చెప్తున్నాడు, ఇస్సాకు గ్యారంటీకి వాడు తీసేసేసాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం, వీళ్ళు దీన్ని ఈ మధ్యకాలంలో వీళ్ళ అన్నగారింటికి తీసుకెళ్ళారంట. ఈ పెద్ద టీవీని ఇంటికి తీసుకెళ్ళారంట. అక్కడ మార్చవచ్చు. ఏం జరుగుతుంది అనేది
ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలియదు. దాంట్లో వృషభ్ అంటే దగ్గర నుంచి కొనుక్కున్నాం మేము, పెద్ద సైజు అది. అప్పుడు మేము పెట్టినప్పుడు పూసలపాడులో అందరూ ఊరు వాడు అందరూ వచ్చి చూశారు దాన్ని. అంత పెద్దది లేదు అది. 70,000 చెప్పారమ్మా. అప్పుడు నాకు 70,000 చెప్పారు. అన్నారా మన కొంద ఎప్పుడు ఏ సంవత్సరం? పాడు గ్రామానికి చెందినటువంటి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చెరుకుపల్లి ప్రసాద్ గారి ఇంట్లో గత సంవత్సరం ఆగస్టు నెలలో వాళ్ళు ఇంట్లో ఎవరి సమయంలో తలుపులు బ్రేక్ చేసేసి ఇంట్లో ఉన్నటువంటి టీవీ మరియు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ని దొంగిలించడం జరిగింది. అటు విషయమై అప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయటం జరిగింది. అందులో భాగంగా నిన్న ఆ యొక్క టీవీ సాయి అనే వ్యక్తి ఇంట్లో ఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళేసి ఆ టీవీని మేము రికవరీ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సాయి అనే వ్యక్తి కూడా మా అదుపులో ఉన్నాడు. ఈ సాయి అనే వ్యక్తికి ఇషాక్ అనే వ్యక్తి ఈ టీవీని దొంగతనం చేసి అమ్మినాడని చెప్పేసి ఈ సాయి అనే వ్యక్తి తెలియజేయడం జరిగింది. దొంగ ప్రాపర్టీ కొన్నప్పటికీ నేరమే కాబట్టి సాయిపై మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇద్దరి మీద ఆల్రెడీ కేసు ఉన్నది కాబట్టి విచారణ జరుపుతున్నాం. సిపిఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్యాచారి అలాగే సూర్యాపేట ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగి మృత్యువాత పడ్డారు. ఆయన పార్థివ దేహాన్ని ఖమ్మం జిల్లా కేంద్రంలోని గిరిప్రసాద్ భవనంలో కొద్దిసేపు ఉంచి ఆ పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ అయోధ్య మృతి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ పార్టీకి తీరని లోటని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. ఆ ప్రాంతంలో ఒక గుర్తింపు కలిగినటువంటి నాయకుడిగా, ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి నాయకుడిగా ఎదిగాడు. బూర్గంపాడు నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో పార్టీకి ఆటుపోట్లు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ పార్టీని నిలబెట్టడంలో తనదైనటువంటి శైలిలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తి కావడు అయోధ్య గారు. ఈ మధ్యకాలంలో కొంత ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఎప్పుడు కూడా ఆయన ఆ పార్టీని నిలబెట్టేదానికోసం ఆరోగ్యం బాగలేకపోయినా కూడా కృషి చేసినటువంటి కామ్రేడు అయోధ్య గారు. మొన్న కూడా కొత్తగూడెం జిల్లా మహాసభ సందర్భంగా కూడా కలిసి 2 రోజులు అక్కడ నైట్ కూడా ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా పార్టీని ముందుకు తీసుకోవాలని ఎప్పుడు తపన పడేటువంటి వాడు మన నుంచి దూరం అయ్యాడు. మనమందరం కూడా వారి ఏ ఆశయం కోసమైతే ఆయన చివరి వరకు కమ్యూనిస్టుగా నిలబడి పనిచేశాడో ఆ ఆశయాన్ని పరిపూర్తి చేసేదానికోసం మనందరం పునరంకితులం కావటమే కాబట్టి అయోధ్య గారికి అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళిని తెలియ. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు నిరసిస్తూ ఖమ్మంలో నిర్వహించే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్ర ప్రసాద్, సహాయ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాలస్తీనాపై అమెరికా సామ్రాజ్యవాదుల ప్రోద్బలంతో దాడులు చేస్తున్నారని, ఈ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని, పాలస్తీనాలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలియజేశారు. కొంతమంది ఇవాళ ఆహారం విమానాల నుంచి వేస్తున్నటువంటి సందర్భంలో ఒక మనిషి ఆవేదనతోటి ఉరుకుతూ ఆ పొట్లాన్ని పట్టుకోవటానికి బయలుదేరి ఉరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవి కూడా అందకుండా చేస్తున్నటువంటి ఉంది. మొత్తం సరిహద్దుల్ని మొత్తం కూడా దిగ్బంధన చేస్తూ ఇవాళ ప్రజల మాన ప్రాణాలతోటి ఇవాళ అతి దారుణంగా ఇవాళ పాలస్తీనా ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మహిళల మీద, వృద్ధుల మీద, అనేక మంది మీద ఇవాళ దాడులు చేసినటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. దాదాపు 20,000 మంది చిన్నపిల్లలు చనిపోయినటువంటి ఘటనలు ఇవాళ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇంకా వేలాది మంది, లక్షలాది మంది ప్రజల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే తక్షణమే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో పాలస్తీనా మీద, వాళ్ళ ప్రజల మీద దాడులు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఆపాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఉంది. శాంతి చర్చలు జరపాలనేది డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్లకు మొత్తం కావాల్సినటువంటి సౌకర్యాలు వాళ్ళు తిరిగి కల్పించాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే రేపు అంటే 7వ తారీఖు రేపు పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా మొత్తం పెద్ద ఎత్తున ఈ ఖమ్మం జిల్లా కేంద్రంలో పాలస్తీనా సంఘీభ ఉద్యమం కమిటీ పేరు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ప్రదర్శనలు జరగబోతూ ఉన్నాయి. దీన్ని మీరందరూ కూడా జయప్రదం చేయాలని
సిపిఎంఎల్ లీడ్ డెమోక్రసీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమవుతా ఉన్నది. కార్యకర్తలు పెద్ద ఎత్తున కదిలి రావడానికి, గ్రామాల నుంచి కూడా కదిలి రావడానికి సిద్ధమవుతా ఉన్నది. చనిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపైన, మహిళలపైన ప్రార్థనాలయాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రార్థనాలయాల మీద, లేదా అక్కడ ఉన్నటువంటి దేవాలయాల మీద, లేదా అక్కడ ఉన్నటువంటి వైద్యశాలలు, ఆసుపత్రుల మీద, చదువుకునేటువంటి పాఠశాలల మీద, అంటే ఎక్కడైతే జనం ఎక్కువ సమూహంగా గుమికూడతారో అక్కడ అణ్వాయుధాలతోనే, అక్కడ అణుబాంబులతోనే ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. దాని ఫలితంగా పాలస్తీనాలో జీవనం మొత్తం కూడా, జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఇలా మనకు కనపడతా ఉంది. ఇవన్నీ కూడా యుద్ధాలకు గల కారణాలు ఏంది అనుకున్నప్పుడు సామ్రాజ్యవాదుల మధ్య వచ్చేటువంటి పోటీయే. సామ్రాజ్యవాదులు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రతోనే ఇలా మారణ హోమానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మారణ హోమాన్ని ఆపుచేయాల్సినటువంటి ప్రపంచ దేశాలకు అనుసంధానకర్తగా ఉన్నటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తాం. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. గణప సముద్రం చెరువును నీటితో నింపండి. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రావు వెంకట రమణారెడ్డి డిమాండ్. ఇవి బట్టిన అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.